ఆపరేషన్ సింధూర్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సరెండర్గా మారిపోయింది. ఎందుకు ఆపారో చెప్పలేదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారు. చాలా విషయాలు రాహుల్ గాంధీ చాలా చక్కటి క్యాప్షన్స్ పెట్టి మాట్లాడతారు. వాస్తవం చెప్పాలన్నట్లయితే 1971లో 93,000 మంది సైనికుల్ని తమ గుప్పెట్లో ఉంచుకుని సిమ్లాలో భుట్టోతోటి జుల్ఫికర్ అలీ భుట్టోతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఎవరికి ఏం చెప్పింది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదే అని ఆమె ఎలా చెప్పింది? ఎవరిని అడిగి చెప్పింది? ఎవరికి చెప్పింది? అంతకు మించిన సరెండర్ ఈ దేశంలో ఏదైనా ఉందా? ఈరోజు మన కాశ్మీర్ మ్యాప్ ఏదైతే మనకు పుస్తకాల్లో పిల్లలకి నేర్పిస్తామో, మనము మన టీవీ ఛానల్స్లో వేస్తుంటామో, ఆ కశ్మీర్ మ్యాప్లో 35% పాకిస్తాన్ కబ్జాలు ఉంది. దాదాపు గిల్గిట్ బల్టిస్తాన్ అండ్ మీర్పూర్ ముజఫరాబాద్ అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ కలిపి నియర్లీ 30-40% ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఉండడమే కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి పైన వాళ్ళ కబ్జా ఉన్నట్టుగా మనము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. భూమిని వదిలేసిందండి. అక్కడ పూర్తిగా భూమిని వదిలేసుకున్నాం మనం. యుద్ధము గెలిచి భూమిని కోల్పోయిన ఏకైక ఉదాహరణ ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే 1971 యుద్ధము ఓడి మనము 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి వదులుకున్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి అక్సాయ్ చిన్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ భూమి చైనాకి మనం ఇచ్చుకున్నాం. చైనా నిజానికి అది 1950sలో ఆక్రమించి రోడ్డు వేసింది. పార్లమెంట్లో అడిగారు, ఏమయ్యా రోడ్లు వేస్తోంది చైనా, నువ్వేం చేస్తావు? ఎందుకంటే అక్కడ మొక్కలు లేవు, మనుషులు లేరు, ఆ భూమి మనకెందుకు అన్నాడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నీ నెత్తి మీద కూడా జుట్టు లేదు కాబట్టి నీ నెత్తి అనవసరమా అని చెప్పి మహావీర్ త్యాగి అనే ఎంపీ నెహ్రూని నిరుత్తరుణ్ణి చేస్తాడు. బట్ 62లో మనం భూమిని కోల్పోయాము. యుద్ధము ఓడి భూమి కోల్పోయాము, యుద్ధము గెలిచి భూమి కోల్పోయాము. ఈసారి భూమి ఏం కోల్పోయాం? ఈసారి భారత ప్రయోజనాలు ఏం దెబ్బతిన్నాయి? ఈసారి మనం ఏమన్నా మన జవాన్లు వాళ్ళ చేతిలో బందీలుగా ఉండి వాళ్ళని వదిలేసేసి మనం సంధి ఒప్పందాలు చేసుకున్నామా? 1971లో 53 మంది భారతీయ జవాన్లు పాకిస్తాన్ జైళ్లలో మొగ్గారు. వాళ్ళు ఉన్నారా, పోయారా, బ్రతికున్నారా, నుదుట సింధూరం ఉంచాలా తీసేయాలా తెలియని పరిస్థితి. ఈ రోజుకి వాళ్ళ విడుదల భారత ప్రభుత్వం అడగలేదు. వేరాజ్ ఈ 93,000 మందిని మనము వాళ్ళకి మేపి వాళ్ళని జాగ్రత్తగా పంపించాము, దేశం దాటించి పంపించాము. సో ఎవరు ఓడిపోయారు? మోదీ ఏ విషయంలో సరెండర్ అయ్యారు? వాస్తవానికి రాహుల్ గాంధీ చక్కటి క్యాప్షన్ అయితే పెట్టారు, కానీ ఏ విషయంలో సరెండర్ అయ్యారు? యుద్ధము ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అన్నది సైన్యము ప్రభుత్వము కలిసి నిర్ధారిస్తాయి. దానిలో అందరికీ చెప్పాల్సిన, బట్టబయలు చేయాల్సిన అవసరం లేదు. యుద్ధ రహస్యాలు ఎవ్వరు కూడాను ఆహా రేపు నేను పాకిస్తాన్ కొడుతున్నాను, ఫలానా సర్గోధా మీద బాంబు వేస్తానని చెప్పి వెయ్యరు. యుద్ధం ఎలా జరగాలో అలా జరుగుతుంది. పాలు తాగే పసివాడికి యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు. మనము వాళ్ళని చూసి జాలిపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే 1971లో యుద్ధం ఎలా చేయాలన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వము, సైన్యము నిర్ధారించింది. ఇందిరాగాంధీ జూలైలో యుద్ధం చేద్దామని, జూలైలో యుద్ధం నేను చేయనంటాడు మానేక్షా. ఎందుకంటే ఈ టైంలో వరదలు ఉంటాయి, మనం చిక్కుబడిపోతాం, మన సైన్యం ఓడిపోతుంది అంటాడు. ఎప్పుడు చేద్దామంటే డిసెంబర్లో చేద్దామంటాడు. డిసెంబర్ 4వ తారీఖుకి ముహూర్తం పెడతాడు. భారత ప్రభుత్వము సైన్యము కలిసి యుద్ధం చేస్తాయి. మై పాయింట్ ఈజ్, యుద్ధం ఎలా చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ వదిలిపెట్టాలి, ఆ ప్రభుత్వాల నిర్ణయం. 1965 యుద్ధంలో మనం హాజీపీర్ పాస్ని గెలుచుకున్నాం. హాజీపీర్ పాస్ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగం. దాన్ని వదలొద్దన్నారు, ఒప్పందంలో భాగంగా వదిలిపెట్టారు. ప్రభుత్వ నిర్ణయం అది. అది సరెండర్ కాదా? లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన ఆయన సరెండర్ చేశారు. గెలిచినటువంటి భూభాగాన్ని సరెండర్ చేశారు. 1971లో ఆ రకమైనటువంటి గెలిచిన భూముల్ని సరెండర్ చేశాం మనం వెస్టర్న్ సెక్టర్లో. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయితే సియాచిన్ ఇచ్చేద్దామనంది. పాకిస్తాన్కి సియాచిన్ ఇచ్చేద్దామని చెప్తే సైన్యం అడ్డుపడింది. కాబట్టి సరెండర్ ఎవరు ఇక్కడ? రాణ్ ఆఫ్ కచ్ 1965 యుద్ధంలో వదిలిపెట్టుకున్నది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాణ్ ఆఫ్ కచ్ని వదిలేసింది. ఇంటర్నేషనల్గా ఏదో కోర్టు తీర్పు వచ్చిందని వదిలేసింది. మీకు ఇంకా తమాషా ఉదాహరణ చెప్తాను. ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఇంకొక రోజులో పూర్తిగా ఆక్రమించుకుంటామన్న సమయంలో నెహ్రూ ఐక్యరాజ్య సమితికి కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్ళి ఆ భూమి మొత్తం పాకిస్తాన్ చేతిలో ఉండేలా చేశారు. ఎవరు సరెండర్ అయ్యారు? ఈ దేశంలో సరెండర్ల చరిత్ర ఎవరిది? కాబట్టి ఇప్పుడు సరెండర్ అంటున్నటువంటి వ్యక్తులు ఎక్కడ సరెండర్ అయింది ముందు వివరించాలి. నేను 4 ఉదాహరణలు ఇచ్చాను. మనం సరెండర్ ఎలా చేశాము, భూమి ఎలా కోల్పోయాము. సగటు పౌరుడిగా ఏ రాజకీయ పార్టీకి చెందనటువంటి నేను
వయస్సు ఉంది, పత్రికల్లో పనిచేశాను, కొంత రాజకీయాలు చదువుతున్నాను కాబట్టి నేను 4 సరెండర్లు 5 సరెండర్లు నేను చెప్తున్నానండి. ఎక్కడ సరెండర్ అయ్యారన్నది రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. సరెండర్ పార్టీ స్లోగన్గా చాలా బాగుంటుంది. ఎక్కడ సరెండర్ అయ్యారో ఒకసారి దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే ప్రజలు ఆలోచిస్తారు ఏం సరెండర్ అని.